అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనం ప్రకటన గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. మనం ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన 12వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి గమనించాలి, మనము వాక్య భాగం చదివేటప్పుడు అర్థమయ్యేంత వరకు చదవాలి. నేను మొదటి 3 వచనాలు చదువుతాను, దయచేసి గమనించి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును నుండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ యొక్క నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా గట్ సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండును. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము చదివిన తర్వాత ఒక సారాంశాన్ని మనం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను నాశనం చేయడానికి సాతాను ప్రయత్నించాడు, కానీ విఫలమైనట్లుగా మనం చూస్తాం. యేసు పునరుత్థానం చేయబడి పరలోకంలో తన సింహాసాన్ని అధిరోధించాడు కదండి. ఆయన దాని మీద కూర్చున్నాడు. క్రీస్తుకు జన్మనిచ్చిన సంఘము అంత్యకాలంలో అరణ్యంలో ఉంటుంది, శ్రమలు గుంటా వెళ్తుంది. అక్కడ దేవుడు తనని రక్షించి, సంఘమును రక్షించి, భద్రపరిచి దాని పట్ల శ్రద్ధ వహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం సారాంశంగా చూడగలుగుతున్నాం. గొర్రెపిల్ల రక్తము మరియు వాక్యం ద్వారా ఆ యొక్క సంఘం బలపరచబడి, స్థిరపరచబడి, బాధల మధ్య పట్టుదలతో ఒక స్థిరం కలిగి ఉండమని, అలాంటప్పుడు పరలోకం నుండి ఒక పెద్ద సైన్య స్వరము భూమిపై ఉన్న పరిశుద్ధులను కోరినట్లుగా మనం ఈ వాక్య భాగం చదివితే అర్థమవుతుంది కదండి. సాతాను సంఘమును నాశనం చేయడంలో విఫలమయ్యాడు. ఎందుకంటే శిలువ మీద యేసు ప్రభువారు మరణించినప్పుడు సాతాను ఓడిపోయిన వ్యక్తి, విఫలమయ్యాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, క్రీస్తునందున్న సంఘము విజయవంతమైన సంఘంగా మనం చూడగలుగుతాం. దాని సభ్యులపైన వ్యక్తిగతంగా దాడి చేయడంపై సాతాను దృష్టి పెట్టాడు. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనము ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 6వ వచనం 12 నుంచి 17 వచనాలు. దేవుడు సంఘమును ఎంతగానో ప్రేమిస్తున్నట్టుగా, ప్రేమతో ఆయన రక్షిస్తున్నట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. ఆయన భద్రపరుస్తాడు, రక్షిస్తాడు, ప్రేమతో ఆదరిస్తాడు కదండి. మన దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడు భద్రపరచకపోతే, దేవుడు కట్టకపోతే సంఘము నిలబడదు. కనుక సంఘము దేవునిది, దేవుడు కడతాడు, దేవుడు భద్రపరుస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకుంటే పరిచర్యలో అది ఎంతో బలమైన శక్తిగా పరిచర్య చేయడానికి మనకి వీలు కలుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు సంఘం మనదా అనుకుంటాం, కానీ సంఘము దేవునిది, దేవుడు భద్రపరుస్తాడు, కడవాడు, ప్రేమతో ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఈ వాక్య భాగంలో ఈ యొక్క లక్షణాలను చూడగలుగుతాం. ఎందుకంటే సంఘమునకు శిరస్సు దేవుడే, క్రీస్తే. అరణ్యంలో ఇశ్రాయేలీలను ఆయన ఏ విధంగా అయితే జాగ్రత్తగా భద్రపరిచాడో చూసుకున్నట్లే ఈరోజు దేవుడు తన సంఘాన్ని కూడా సురక్షితంగా భద్రపరుస్తాడు అనే విషయాన్ని, దానిని వాక్యంతో నడిపిస్తాడు మరియు కడతాడు కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన అనుదిన జీవితంలో సంఘం యొక్క అనుదిన ఆ యొక్క నడవడిలో సాతానుతో యుద్ధం చేయటం సులభమేమీ కాదు. పోరాటం చేయటం అనేది ఉంటుందని వాక్యం సెలవిస్తుంది.
కానీ ఈ విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మనతో ఉన్నాడు కదండి. మరియు సంఘానికి గాయములు కూడా కావచ్చు, ఇబ్బందులు పడవచ్చు. కానీ అది దేవుని సంరక్షణలో ఉన్నందున అది నాశనం చేయబడదు, కూల్చివేయబడదు. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసిన సంఘాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే శిరస్సు క్రీస్తే, సంఘము క్రీస్తుది, దేవునిది. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే మనం ఏమాత్రం కలవరం చెందకుండా నిశ్చయంతిగా క్రీస్తునందు బలంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. ఇందులో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 13వ వచనం, దేవుని ప్రజలు గొర్రెపిల్ల రక్తాన్ని, సువార్తను మరియు యేసు నందు విశ్వాసాన్ని గట్టిగా ఉంచడం ద్వారా, గట్టిగా కలిగి ఉండడం ద్వారా సాతానును జయించగలుగుతారు. సాతాను అటువంటి ప్రతిఘటనను ఎదుర్కొన్నప్పుడు శక్తినంతా కోల్పోతాడు కదండి. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఎప్పుడైతే విశ్వాసులు, దేవుని బిడ్డలు యొక్క క్రీస్తు రక్తాన్ని, సువార్తను, విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మనము దాని యందు బలంగా ఉంటామో సాతానును జయించగలుగుతాం. ఈ రోజుల్లో చాలా సంఘాలు నీరసించిపోతున్నాయి, విశ్వాసులు నీరసించిపోతున్నారు. విశ్వాసం కారణం ఏంటంటే వాక్యమునందు బలంగా ఉండట్లేదు, క్రీస్తునందు బలమైన విశ్వాసం కలిగి ఉండలేకపోతుంది. ఈ లోకం మన మీద ఎంతగానో ప్రభావితం చూపిస్తుంది. సాతాను అటువంటి ప్రతిఘటనను మనం ఎదుర్కొన్నప్పుడు శక్తినంతా మనము కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ మనము సాతాను ప్రతిఘటనను మనము ఎదిరించినప్పుడు సాతాను ఓడిపోతాడు అనే విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనలో వాక్యము మనకి, అదే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ క్రీస్తునందు శక్తివంతులై ఉండాలి, అపవాది తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి కదండి. యేసు రక్తం ద్వారా పాపమును మనము విచ్ఛిన్నం చేయొచ్చు. యేసు సువార్త అబద్ధాలను ఓడిస్తుంది, సాతాను చెప్పే అబద్ధాలను ఓడించు. మరియు యేసు మరణము ఈ లోకంలో ఉన్న మరణాన్ని జయించడానికి అది ఒక పునాది. కనుక ఈరోజు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. కనుక ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనము దేవుని గొర్రెపిల్లతో ఐక్యమై ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో విజయం కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, కనుక ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. మనము ఆల్రెడీ విజయం వైపే ఉన్నాము. ఎవరైనా ఇంకా మనం ఆత్మీయ పోరాటంలో ఓడిపోతున్నాము లేదా బలహీన పడిపోతున్నాము అనుకుంటే ఈరోజు విషయాన్ని ఆలోచించాలి. క్రీస్తు నందు ఉన్నవారు ఎప్పుడు కూడా విజయం అయిపోతారు. రక్తం చేత కడగబడిన వారు ఎప్పుడో సాతాను జయించేశారు. అదే విషయం వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. అవునైనా నీ వాక్యమును బట్టి తండ్రి, నువ్వు మా కొరకు చిందించిన రక్తమును బట్టి మేము ఆల్రెడీ ఈ లోకమును సాతాన్ని జయించాము. నాయన మమ్మల్ని భద్రపరచండి, సంఘాన్ని భద్రపరచండి, వాక్యం వెంటనే ప్రతి బిడ్డను భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన గాక. ఆమేన్.